ఫ్యాక్ట్ నెంబర్ 1. రతన్ టాటా గారు 1937వ సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు గుజరాత్లో జన్మించారు మరియు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజు హోటల్ ని స్థాపించింది కూడా టాటానే. ఫ్యాక్ట్ నెంబర్ 3. రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ 3 కంపెనీలు కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా కంపెనీయే పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 4. టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకి కాకుండా రతన్ టాటా గారికి చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి 3లో రతన్ టాటా గారు తప్పకుండా ఉండేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. వీటన్నింటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నిలపటంలో 100% విజయాన్ని సాధించారు. డబ్బు పరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరూ ఇష్టపడే గౌరవించే బిజినెస్ మెన్ గా రతన్ టాటా గారు నిలిచిపోయారు.